హాయ్ అండి. 7 డేస్ సలాడ్ రెసిపీస్లో ఇవాళ డే 1 అనమాట. ఇవాళ వచ్చేసి బ్లాక్ చనా సలాడ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాము. ఇక్కడ 1 కప్పు బ్లాక్ చనా, బాయిల్డ్ బ్లాక్ చనా తీసుకున్నాము. దానికి 21 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుందండి. దానికి కొద్దిగా గ్రేటెడ్ క్యారెట్, 50 గ్రామ్స్ గ్రేటెడ్ పన్నీర్లో కూడా ఒక 9 గ్రామ్స్ వరకు ప్రోటీన్ వస్తుందన్నమాట. అలాగే ఆనియన్స్ ఇంకా చిల్లీస్ని కూడా వేసేసుకుంటున్నాము. దీంట్లో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, ఇంకా ఒక పావు స్పూన్ చాట్ మసాలా, అలాగే కొద్దిగా పెప్పర్ని వేసుకుంటున్నాను అనమాట. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ మనకి ఒక 30 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేలాగా సలాడ్ చెప్తున్నాను అనమాట. సో దీంట్లో మనం ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం నేను క్రంచీనెస్ కోసం రోస్టెడ్ పీనట్స్ని వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అనమాట. డే 2 అనమాట. హై ప్రోటీన్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మన 1 కప్ ఆఫ్ బాయిల్డ్ పీనట్స్లో 17 to 21 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందన్నమాట. సో హై ప్రోటీన్ అనమాట. సో ఒక మీల్కి సరిపడే ప్రోటీన్ ఉంటుంది. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ బాయిల్డ్ పీనట్స్ వేసుకుంటున్నాను. అందులో కొద్దిగా టమాటోస్, ఆనియన్స్, అలాగే కొద్దిగా సాల్ట్, కారం, అలాగే పెప్పర్ వేసుకున్నానండి. దీన్ని మిక్స్ చేసేసుకొని దీంట్లో మనం కావాలంటే ఇంకొన్ని వెజిటేబుల్స్ గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు. లైక్ క్యారెట్, బీట్రూట్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. కుకుంబర్ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. సో దీంట్లో నేను కొద్దిగా ఎక్స్ట్రా క్రంచీనెస్ కోసం, అలాగే ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం రోస్టెడ్ పీనట్స్ని వాడుతున్నానండి. ఈ సలాడ్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. వాళ్ళ డే 3 అనమాట. సింపుల్గా పన్నీర్ కార్న్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. 1 కప్పు బాయిల్డ్ కార్న్లో ఒక 50 గ్రామ్స్ పన్నీర్, అలాగే కొద్దిగా ఆనియన్, సాల్ట్ వేసేసుకొని, పెప్పర్ వేసేసుకొని కొద్దిగా టాస్ చేసుకొని తిన్నారంటే మంచిగా మనకు కావాల్సినంత ఫైబర్ అండ్ ప్రోటీన్ అందుతుందన్నమాట. కొద్దిగా రోస్టెడ్ పీనట్స్ కూడా వేసుకుంటున్నాను. రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. హాయ్ అండి. 7 డేస్ హెల్తీ సలాడ్ రెసిపీస్లో ఇవాళ డే 4 అనమాట. ఒక మంచి హెల్తీ సలాడ్ రెసిపీ చూపించబోతున్నాను. 1 కప్పు బాయిల్డ్ కార్న్లో ఒక 50 గ్రామ్స్ యొక్క పన్నీర్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కుకుంబర్ వేసుకుంటున్నాను. కొంచెం సీజనింగ్ కోసం కొద్దిగా పెరి, అలాగే చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొద్దిగా పెప్పర్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇవన్నిటిని మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొద్దిగా పీనట్స్తో సర్వ్ చేసుకున్నానండి. ఇలా తీసుకున్నారనుకోండి, మన మీల్స్ ముందు మనకు కావాల్సినంత ప్రోటీన్ ఇంకా ఫైబర్ అందుతుందన్నమాట. సింపుల్గానే రెసిపీస్ ఉంటాయండి. సో మనం ఇలా రోజు అలవాటు చేసుకున్నాం అనుకోండి, చాలా యమ్మీగా ఉంటాయి. సలాడ్స్ అనగానే మనం తినొద్దు అనుకుంటాము, బాగోవు అనుకుంటాం. కానీ ఒక్కసారి ఇలా రెసిపీ ట్రై చేసి చూడండి. నేను అలాగే పొమోగ్రానేట్స్తో కూడా టాపప్ చేసుకున్నాను. దీంతో పాటు మీరు ఎగ్స్ కూడా పేర్ చేసుకున్నారనుకోండి, హై ప్రోటీన్ సలాడ్స్ ఉంటాయి అన్నమాట. హాయ్ అండి. 7 డేస్ సలాడ్ రెసిపీస్లో ఇవాళ డే 5 అనమాట. సో నేను ఇక్కడ బ్రాకలీ, కార్న్ ఇంకా బేబీ కార్న్ని బాయిల్ చేసుకున్నాను. అందులో మన లేటెస్ట్ని కట్ చేసి వేసేసుకున్నాను అనమాట. దాన్ని కొద్దిగా బ్లాంచ్ చేసేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, పెప్పర్ వేసేసుకొని దాని లాస్ట్లో కొద్దిగా మిక్స్డ్ సీడ్స్ వాటిని వేసుకొని తింటున్నానండి. ఇది హై ఫైబర్ సలాడ్ అనమాట. మనం లంచ్ చేసే ముందు ఒక బౌల్ తిన్నామంటే చాలా బాగుంటుందండి. సో ఇలా రెసిపీస్ నచ్చినట్టయితే మా ఛానల్ని ఫాలో చేయండి. హాయ్ అండి. 7 డేస్ సలాడ్ రెసిపీస్లో ఇవాళ డే 6 అనమాట. ఇలా సింపుల్గా హెల్తీగా సలాడ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా బటర్ వేసేసుకొని ఆనియన్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. దాన్ని కొద్దిగా సాటే చేసుకోండి. అలాగే ఉడకబెట్టుకున్న బ్రాకలీ, కార్న్స్ ఇంకా బేబీ కార్న్ని వేసుకుంటున్నాను అనమాట. ఇందులో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్, ఒరిగానో ఇంకా సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇవి జస్ట్ ఒక 2 minutes వరకు మీడియం ఫ్లేమ్లో సాతే చేసుకోవాలన్నమాట. ఇవి సాతే చేసి పెట్టుకున్న తర్వాతకి దీన్ని నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. 100 గ్రామ్స్ పన్నీర్ని కొద్దిగా సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. దాన్ని వేసుకుంటున్నాను. అలాగే రోస్టెడ్ పీనట్స్ కూడా వేసుకుంటున్నాను అనమాట. దీంతో మనకి చాలా ప్రోటీన్ వస్తుందండి. 100 గ్రామ్స్లో 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి. హాయ్ అండి. 7 డేస్ సలాడ్ రెసిపీస్లో ఇవాళ 7th డే అనమాట. బీట్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ ఒక బీట్రూట్ని గ్రేట్ చేసి పెట్టుకుంటున్నాను. అందులో 1 కప్పు కర్డ్ వేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఇప్పటివరకు ఎవరు ట్రై చేయలేదు అనుకుంటే కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.
ఇందులో కొద్దిగా సాల్ట్ ఇంకా పెప్పర్ వేసుకుంటున్నాను అనమాట. దీనికి కొద్దిగా పోపు వేసుకుంటున్నాము. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే పసుపు ఇంకా కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇది కొద్దిగా వేగిన తర్వాతకి మనం చేసి పెట్టుకున్న ముందుగా బీట్రూట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలన్నమాట. అంతే అండి, సింపుల్ సలాడ్ రెసిపీ. చాలా యమ్మీగా ఉంటుంది. సో ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్లో 7 days సలాడ్ రెసిపీస్ పెట్టామన్నమాట. సో చూడలేదనుకుంటే తప్పకుండా వెళ్ళి చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. థ్యాంక్ యూ.